వరుణ్ గదిలో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప మరేమీ వినిపించటం లేదు. రాధికతో తను గడిపిన ప్రతి క్షణం అతని మెదడులో తిరుగుతోంది. ఆమె చెప్పిన అబద్ధపు ముద్దు మాటలు, ఆమె చూపించిన నకిలీ ప్రేమ అన్నీ ఇప్పుడు అతన్ని వెక్కిరిస్తున్నట్టున్నాయి. దాంతో వరుణ్ తనలో తాను, ఎందుకు రాధిక, ఎందుకిలా చేశావు? నేను నిన్ను ఎంతలా ప్రేమించాను. నా ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించాను కదా. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. నీతో భవిష్యత్తు ఊహించుకొని ఎన్నెన్నో కలలు కన్నాను. ఇంతకాలం నా పైన నువ్వు చూపించిందంతా దొంగ ప్రేమ. కేవలం నా దగ్గరున్న డబ్బు కోసమేనా నువ్వెన్ని నాటకాలాడింది? నా మనసుతో ఆడుకున్నావు కదా రాధిక. కాని ఈరోజు నా మనసును ఒక గాజు ముక్కను పగలగొట్టినట్టు ముక్కలు చేసేశావు. ఇప్పుడు ఈ ముక్కలు మళ్లీ అతికినా పాత గుర్తులు పోతాయా? నీ ప్రేమని నమ్మడమే నేను చేసిన పాపమా? నేనంత పిచ్చోళ్లా కనిపించానా నీకు? నన్ను మోసం చేయడానికి నీకు మనసులో ఒప్పింది అని అనుకున్నాడు. అతని కళ్ల నుండి కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. తన గదిగోడలు కూడా తన బాధను చూసి ఏడుస్తున్నాయేమో అన్నంత నిశ్శబ్దంగా ఉందక్కడ. ప్రేమించిన అమ్మాయి మోసగత్తె అని తెలియడం కంటే పెద్ద శిక్ష మరొకటి ఏ ప్రేమికుడికి ఉండదు కదా. మరోపక్క హాల్లో అనురాధ మూగపై కూర్చుని ఉంది. ఆమె మనసులో కూడా అలజడి రేగుతోంది. ఆ రోజు జరిగిన సంఘటనల్ని తలుచుకుంటూ ఆమె హాల్లో ఉన్నాననే విషయమే మర్చిపోయింది. ఆమె కళ్ల ముందు వరుణ్ ముఖం కదులుతోంది. అనురాధ తన మనసులో, నేను బావకి నిజం తెలిసేలా చేసి బావని బాధ పెట్టానా, లేక బావ కళ్ళు తెరిపించానా? బావ చాలా మంచివాడు, చాలా సెన్సిటివ్. ఇలాంటి మనసున్న మనుషులు మోసపోతే తట్టుకోవటం చాలా కష్టం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుండి బావ బయటికి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో ఏమో. నేను తొందరపడ్డానా? బావకు మెల్లిగా విషయం చెబితే బాగుండేదేమో. కానీ అప్పుడు రాధిక బావని ఇంకా ఎక్కువ మోసం చేసేది కదా. ఏదేమైనా బావ పడుతున్న బాధ చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. బావా, నువ్వు మామూలు మనిషివయ్యి నీ మొహంలో నవ్వు మళ్ళీ ఎప్పుడు చూస్తాను అని అనుకుంటుంది. అనురాధ అలా ఆలోచిస్తున్న సమయంలో రమణమ్మ, సుభద్ర హాల్లోకొచ్చారు. అనురాధ డల్గా ఉండటం చూసి సుభద్ర ఆమె దగ్గరకొచ్చి కూర్చుంది. ఏమైందమ్మా అను, ఎందుకలా కూర్చున్నావు? అనురాధ కళ్ళు తుడుచుకుని రెస్టారెంట్లో జరిగిన ప్రతి విషయాన్ని, రాధిక మరియు భార్గవ్ మాట్లాడుకున్న దారుణమైన మాటలను మెల్లిగా వివరించింది. ఆ విషయాలు విన్న సుభద్ర, రమణమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ నంగనచ్చిని చూసినప్పుడే అనుకున్నాను అది కిలాడి అని. మొహం మీద రంగులు పూసుకోవడం తప్ప దానికి పద్ధతి లేదని నాకు తెలుసు. కాని ఇంత త్వరగా దాని బండారం బయటపడుతుందని అనుకోలేదు. మూఢనష్టం మొహంది. కేవలం డబ్బు కోసమే పిల్లాన్ని నట్టేట ఉంచాలని చూసిందా? పాపం వాడు ఎంతలా నమ్మాడు. పసివాడి మనసుని ఎంతగా బాధ పెట్టిందో ఆ రాక్షసి. ఆ భార్గవ్ గాడు కూడా అంతే. ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి కుతంత్రాలు చేస్తాడా? వీళ్ళకసలు శిక్ష పడాల్సిందే. అవునత్తయ్య గారు, వరుణ్ అసలే చాలా సెన్సిటివ్. ఇప్పుడు ఈ బాధని వాడు ఎలా తట్టుకుంటాడో ఏమో అని నాకు భయంగా ఉంది. అన్నం కూడా తినకుండా అలా లోపల ఉండిపోతే వాడు నీరసించిపోతాడు. వాణ్ణి ఈ బాధ నుండి ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావటం లేదు. అమ్మా అను, వాడికి ఏమవుతుందో అని నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది తల్లి. అసలే ఆ అమ్మాయిని వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. అప్పుడే శ్రీనివాసులు ఆఫీస్ నుండి వచ్చారు. ఆయనకు జరిగిన విషయం చెప్పింది సుభద్ర. శ్రీనివాసులు ముఖం గంభీరంగా ఉన్న కొడుకు పరిస్థితిని తలుచుకొని ఆయన మనసులో ఏదో మూల బాధ ఉంది. జరిగిందేదో జరిగిపోయింది సుభద్ర. వారుని కొన్ని రోజులు ఈ విషయం గురించి ఏమీ అడగకండి. వాడు సెట్ అవ్వడానికి టైం పడుతుంది. మనిషికి దెబ్బ తగిలితే వెంటనే కోలుకోలేడు. అందులోనూ మనసుకి తగిలిన గాయమైతే ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది. తనని తాను మళ్లీ వెతుక్కోవాలి. అనురాధ, నువ్వు కూడా కంగారు పడకు తల్లి. నువ్వు చేసిన పని వల్ల మన కంపెనీ, మన వరుణ్ జీవితం పెద్ద ముప్పు నుండి తప్పించుకున్నాయి. నువ్వే లేకపోతే వరుణ్ మరింతగా మోసపోయేవాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవ్వరికీ భోజనం చేయాలన్న ధ్యాస లేదు. అందరూ భారమైన హృదయాలతో నిద్రపోయారు. వరుణ్ మాత్రం ఆ రాత్రి తన గదిలో బాధపడుతూ ఉండిపోయాడు. లోపల నుండి అప్పుడప్పుడు వెక్కిళ్ల శబ్దం వినిపిస్తోంది. అది విని సుభద్ర మనసు విలవిల్లాడిపోయింది. మరుసటి రోజు ఉదయం కూడా వరుణ్ గది నుండి బయటికి రాలేదు. అనురాధ అతన్ని డిస్టర్బ్ చేయకూడదని మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోయింది. కానీ ఆఫీస్లో అనురాధ మనసు అస్సలు కుదుటపడటం లేదు. కంప్యూటర్ స్క్రీన్ మీద కోడ్ చూస్తుంటే వరుణ్ ముఖమే కనిపిస్తోంది. ప్రతి నిమిషం వరుణ్ ఆలోచనలే ఆమెను వెంటాడుతున్నాయి.
సహోద్యోగులతో సరిగ్గా మాట్లాడలేకపోయింది. మేడం, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది. అని రవి అడిగినా ఆమెకు వినిపించలేదు. సాయంత్రం అవ్వగాని పరుగు పరుగున ఇంటికొచ్చింది. అత్తయ్య, బావ బయటకొచ్చాడా? పొద్దున్నుండి ఏమైనా తిన్నాడా? లేదు అను. వరుణ్ ఇంకా తన రూమ్ నుండి బయటికి రాలేదు. ఉదయం కాఫీ ఇచ్చాను, తలుపు దగ్గర పెట్టమన్నాడు. అలాగే ఉందది. భోజనానికి పిలిచాను కానీ వద్దు అని అరిచాడు. లోపల చీకట్లోనే కూర్చున్నాడు. వాడు బాధతో ఏడుస్తున్నాడేమో అని నా అనుమానం. వాడి కళ్ళు వాచిపోయి ఉంటాయి. వరుణ్ అలా బిహేవ్ చేయడం చూసి రమణమ్మ తట్టుకోలేకపోయింది. ఏంటమ్మా ఇది? ఆ రాక్షసి అబద్ధపు ప్రేమ కోసం వాడు ఇంతలా బాధపడుతూ మనల్నందరినీ ఇలా బాధ పెడతాడా? వాడికి మన ప్రేమ కనిపించడం లేదా? అను, ఒకసారి నువ్వైనా వెళ్ళి వాడికి నచ్చజెప్పమ్మా. వాడు నీ మాట వింటాడు. ఇప్పుడు వాణ్ణి కూడా నువ్వే కాపాడాలి తల్లి. లేదమ్మమ్మా, బావకి ఇప్పుడు కొంచెం స్పేస్ ఇద్దాం. ఇప్పుడు బావని మనం మాట్లాడిస్తే ఇంకా చిరాకు పడతాడు. అందుకే బావతో నేను రేపు మాట్లాడతాను. ఈ రాత్రికి బావని ఒంటరిగా వదిలేద్దాం. రమణమ్మతో అలా చెప్పి అనురాధ తన గదిలోకి వెళ్లి డైరీ తీసి ఆమె మనసులో ఉన్న మాటలు అందులో రాయటం మొదలుపెట్టింది. బావా, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు చెప్పలేను. కానీ ఆ విషయం నీకు చెప్పే సమయం ఇది కాదు. నువ్విలా అయిపోతుంటే నా ప్రాణం తట్టుకోలేకపోతుంది. ఇంతకు ముందులా నా మీద కోపం తెచ్చుకో బావా, నన్ను తిట్టు. కానీ ఇలా మౌనంగా ఉండకు. నాకు తెలుసు, ప్రేమ విఫలమైతే మనం నమ్మిన వారు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో. ఎందుకంటే నేను కూడా ఆ బాధను అనుభవిస్తున్నాను కదా. కానీ నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావాలి. నువ్వు మళ్ళీ పాత వరుణ్లా నేను మారుస్తాను. ఇది నా బాధ్యత. మరుసటి రోజు కూడా వరుణ్ బయటికి రాకపోవడంతో అనురాధ ధైర్యం చేసి వరుణ్ గదిలోకి వెళ్ళింది. గది లోపల వాతావరణం చాలా భారంగా ఉంది. వరుణ్ కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తున్నాడు. బాధతో ఏడ్చి ఏడ్చి అతని కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. బావా, ఇంకెంతకాలం ఇలా ఉంటావు? నీకోసం బయట అందరూ ఎదురు చూస్తున్నారు. అత్తయ్య కూడా తిండి తిని 2 రోజులైంది. నీ బాధ వాళ్ళని కూడా దయిస్తోంది బావా. నిన్ను చూసి అత్తమ్మ మావయ్య చాలా బాధపడుతున్నారు. అను, నేను నా జీవితంలో ఓడిపోయాను. ఒక అమ్మాయి చేతిలో మోసపోయాను. నాకు ప్రేమ అంటేనే అసహ్యం వేస్తోంది. కళ్ళు తెరిస్తే నాకు ఆ రాధిక నాతో ప్రేమగా నటించిన క్షణాలే గుర్తుకొస్తున్నాయి. అందరూ రాధికలా ఉండరు బావా. నీ చుట్టూ ఉన్నవాళ్ళని చూడు. వాళ్ళు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో బావా. ఒక్కసారి గది నుండి బయటికి రా బావా, ప్లీజ్. అనురాధ అతన్ని బలవంతంగా హాల్లోకి తీసుకొచ్చింది. సుభద్ర, శ్రీనివాసులు, రమణమ్మ అందరూ అక్కడున్నారు. వారు వరుణ్కి రకరకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కాని వరుణ్ దేనికి స్పందించడం లేదు. ఏదో యంత్రంలా వాళ్ల ముందు నిల్చున్నాడు. బావా, ఒక్కసారి నా వైపు చూడు. కేవలం ఒక అమ్మాయి నిన్ను మోసం చేసిందని నువ్విలా అయిపోతే మేమంతా తట్టుకోలేకపోతున్నాం. నీ మీద మా అందరికున్నది కూడా ప్రేమే కదా. ఆ ప్రేమ నీకెందుకు కనిపించడం లేదు? నువ్వు ఆనందంగా ఉంటేనే కదా బావా మేము ఆనందంగా ఉండేది. అలా చెప్తూ అనురాధ ఒక్కసారిగా ఏడ్చేసింది. అనురాధ ఏడవటం చూసి అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. అనురాధ కళ్లల్లో నీళ్లు రావటం చూసి వరుణ్ మనసు చలించింది. అనురాధ తన కోసం ఏడవటం అతనికి ఏదో కొత్తగా అనిపించింది. ఆమె మాటల్లో నిజాయితీ అతని గుండెను తాకింది. బావా, రెడీ అయిరా. కాసేపలా బయటికి వెళ్దాం. ఇంట్లోనే ఉంటే నీకివే ఆలోచనలొస్తాయి. బయటికి వెళ్తే నీకు కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. వరుణ్ మొదట వద్దు అన్నా చివరకు అనురాధ పట్టుబడటంతో కాసేపటికి రెడీ అయ్యొచ్చాడు. ఇద్దరూ కలిసి దగ్గర్లోని ఒక పార్కుకి వెళ్లారు. వరుణ్ మౌనంగా బెంచ్ మీద కూర్చున్నాడు. అను, నాకే ఎందుకిలా జరుగుతుంది? నాకే ఎందుకీ కష్టాలు? జీవితంలో కొన్నిసార్లు మన తప్పేమీ లేకపోయినా శిక్ష మాత్రం మనమే అనుభవించాల్సి వస్తుంది బావా. మన జీవితంలో ఉన్న కష్టాలు మనల్ని ఇంకా బలవంతులుగా మారుస్తాయి. నువ్వు మాటలు బానే చెప్తున్నావను. అయినా అనుభవించేవాడికి తెలుస్తుంది లవ్ ఫెయిల్యూర్ బాధ. బావా, నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వొక్కడివే కాదు, నేను కూడా ఒక లవ్ ఫెయిల్యూర్నే. ఆ మాట వినగానే వరుణ్ ఒక్కసారిగా షాక్ అయి ఆమె వైపు చూశాడు. అనురాధ లాంటి దృఢమైన అమ్మాయి జీవితంలో కూడా ఇలాంటి బాధ ఉందా అని
అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటను? నువ్వు కూడా ప్రేమించావా? ఎవరిని? అవును, నేనొకరిని ప్రేమించాను. చాలా కాలం నుండి ప్రేమిస్తున్నాను. కానీ ఎవరిని ప్రేమించానో ఇప్పుడు చెప్పలేను. నేను కూడా లవ్ ఫెయిల్యూర్నే బావా. ఎందుకను? ఏమైంది? ఆ అబ్బాయి నిన్ను మోసం చేశాడా? లేదు బావా, ఆ అబ్బాయి చాలా మంచివాడు. కానీ అతనికి నా ప్రేమను చెప్పడం ఆలస్యమైంది. అంతలో తనొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయినే ప్రాణం అనుకున్నాడు. ఇక నేను నా ప్రేమని అతనికి తెలపలేకపోయాను. అనురాధ ఇష్టపడ్డ ఆ అబ్బాయి వరుణ్కి తనేనని గుర్తించలేకపోయాడు. మరి ఆ బాధ నుండి నువ్వు ఎలా బయటపడ్డావను? నీ ముందే తను వేరే అమ్మాయితో ఉంటుంటే నీకు నరకంలా అనిపించలేదా? నరకం కంటే ఎక్కువే అనిపించింది బావా. కొన్ని రోజులు చాలా బాధగా అనిపించింది. నా లైఫ్ వేస్ట్ అనిపించింది. కానీ ఒక అబ్బాయి ప్రేమ గురించి ఆలోచించి నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మా అమ్మా నాన్నల ప్రేమను తక్కువ చేయలేను కదా అనిపించింది. అప్పుడు నాకు వాళ్ళ ముఖాలు గుర్తొచ్చాయి. వాళ్ళ కోసం నేను బ్రతకాలి, వాళ్లను నేను సంతోషంగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. ఒక వ్యక్తి కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం మూర్ఖత్వమని నాకు అనిపించింది. అనురాధ మాటలు వింటుంటే వరుణ్ మనసు మెల్లిగా తేలికవుతుంది. ఆమె కళ్లల్లో ఎంతటి లోతైన బాధ ఉందో ఇప్పుడు అతనికి కనిపిస్తోంది. బావా, జీవితంలో మనం ప్రేమించేవాళ్ళు మనకు దక్కకపోవచ్చు. కానీ మనల్ని ప్రేమించేవారిని మాత్రం మనం బాధ పెట్టకూడదు. అదే నిజమైన ప్రేమంటే. నువ్విప్పుడు ఇలా ఉండటం చూసి మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించు. వరుణ్కి ఆ మాటతో ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టు అనిపించింది. ఆమె వైపు చూశాడు. ఆమె ముఖంలో ఒక ధైర్యం, ప్రశాంతత ఉన్నాయి. కాసేపు నిశ్శబ్దం తర్వాత, అను, నువ్వు చెప్పింది నిజం. నేను చాలా సెల్ఫిష్గా ఆలోచించాను. నా బాధే నాకు పెద్దదిగా కనిపించింది. కానీ నీ జీవితంలో కూడా ఒక కథ ఉందని నాకు తెలీదు. నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసినందుకు థ్యాంక్స్ అను. ఏమైనా తిందామా? నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళి తిందాం బావా. అత్తమ్మ ఈ పాటికి వేడివేడిగా వంట చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు కడుపు నిండా తింటేనే అత్తయ్య ప్రశాంతంగా నిద్రపోతుంది బావా. ఇంటికి వెళ్ళాక వరుణ్ అందరితో కలిసి కూర్చుని భోజనం చేశాడు. ఆ ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఒక కళ వచ్చింది. వరుణ్ ఒక ముద్ద తింటుంటే సుభద్ర కళ్లల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. అతని మనసు ఇప్పుడు కాస్త కుదుటపడింది. వరుణ్లో వచ్చిన ఈ మార్పు చూసి సుభద్ర, రమణమ్మ, శ్రీనివాసులు ఎంతగానో ఆనందించారు. ఈ అనురాధ తక్కువదేమీ కాదు. పిల్లోడిని అలా తీసుకుని వెళ్ళి ఇలా మార్చి తీసుకొచ్చింది. ఈ ఇంటి కోడలివి నువ్వే అవ్వాలి తల్లి అని మనసులో అనుకుంది రమణమ్మ. తర్వాత రోజు నుండి వరుణ్, అనురాధ కలిసి ఆఫీస్కి వెళ్లారు. వరుణ్ మెల్లమెల్లగా వర్క్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత వరుణ్ పూర్తిగా మారిపోయాడు. రాధిక మోసం నుండి బయటపడ్డానికి అనురాధ చూపించిన దారే ఇప్పుడు తనకి ప్రాణం పోస్తుంది. ఆఫీస్లో వరుణ్ కళ్ళు ఇప్పుడు అనురాధ కోసమే వెతుకుతున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం వరుణ్ తన క్యాబిన్ గ్లాస్ నుండి బయటికి చూస్తున్నాడు. అక్కడ అనురాధ తోటి ఉద్యోగులకు కొత్త సాఫ్ట్వేర్ నైపుణ్యాల గురించి వివరిస్తోంది. ఆమె చెప్పే విధానం, ఆమె కళ్లల్లో ఉన్న స్పష్టత, ఆమె ముఖంలోని సహజమైన అందం చూసి వరుణ్ తన మనసులో ఇలా అనుకున్నాడు. అను ఏంటి, ఈ మధ్య నాకు రోజురోజుకి చాలా గొప్పగా, అందంగా అనిపిస్తోంది. ఇన్ని రోజులు ఇంత తెలివైన, అందమైన అమ్మాయిని నా పక్కనే పెట్టుకుని ఎక్కడో ఉన్న వేరే అమ్మాయి ప్రేమలో నేనెలా ఉన్నాను? నిజమైన అందం అంటే పొగరున్న రాధికది కాదు, మనసున్న అనుది అని నాకిప్పుడిప్పుడే తెలుస్తోంది. అనులాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే ఎంత బాగుంటుంది. అమ్మా, నాన్న, నాయనమ్మకి కూడా అను అంటే చాలా ఇష్టం. నా కోసం, నా కంపెనీ కోసం తను ఇంతలా శ్రమిస్తోంది. అసలు ఇది ప్రేమ లేక కేవలం కృతజ్ఞత? ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి? ముందు అనుకి ఎలా చెప్పాలి? పాపం, తను కూడా లవ్ ఫెయిల్యూర్ కదా, మరి ఎలా చెప్పాలి? వరుణ్ అలా చూస్తుండగా అనురాధ సడన్గా తల తిప్పి వరుణ్ వైపు చూసింది. ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలిశాయి. వరుణ్ వెంటనే కంగారుగా పక్కకి చూసేశాడు. దాంతో అనురాధ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి బావ అలా చూస్తున్నాడు? బావా, నువ్వు ఆ పాత జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటకొచ్చావా? నాకు నువ్వంటే ఇష్టమని నీకెలా చెప్పాలి బావా? నేను ప్రేమించిన ఆ వ్యక్తి వేరే ఎవరూ కాదు, నువ్వే అని నీకెప్పుడు తెలుస్తుంది? నువ్వు ఇంకొక అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు నేను మౌనంగా ఉన్నాను.
ఇప్పుడు చెప్పాలనుంది, కానీ నీ మనసు ఇంకా గాయపడుంది కదా. నా మనసులో దాచుకున్న నిజాన్ని నీకెలా చెప్పాలి? అనురాధ ఇలా ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న ఉద్యోగి రవి ఇంకా ప్రియ అనురాధతో ఇలా అంటారు. మేడం, మీరు చెప్పిన లాజిక్తో ప్రాజెక్ట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. మీకొక నిజం చెప్పాలా మేడం? మీరు వచ్చాకే మన కంపెనీకి వరుణ్ సార్ మొహంలో ఒక కొత్త కళొచ్చింది. మీరిద్దరూ జోడీగా చాలా బాగుంటారు మేడం. అవును మేడం, మేమిప్పటిదాకా చాలా మందిని చూసాం, కానీ మీలాంటి తెలివైన అమ్మాయిని చూడలేదు. మీరు వరుణ్ సార్ ఒక్కటైతే చూడాలనుంది మేడం. ఇలా చెప్పినందుకు ఏమనుకోకండి మేడం. వాళ్ళలా చెప్పేసరికి అనురాధ బుగ్గలు ఎర్రబడ్డాయి. సిగ్గుతో ఒక చిన్న నవ్వు నవ్వింది. రవి, ప్రియా, మీరు పని మీద దృష్టి పెట్టండి. ఇలాంటి మాటలు క్యాబిన్లో ఉన్న బాస్ వింటే మిమ్మల్ని తిడతారు. అనవసరంగా మా మధ్య లేనిపోని ఊహించుకోకండి. వాళ్లతో అలా చెప్పిన అనురాధ తన మనసులో మాత్రం చాలా ఆనందపడింది. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక అనురాధ తన స్నేహితురాలు సంధ్యకు ఫోన్ చేసింది. తన బావ లవ్ ఫెయిలియర్ గురించి, వారి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం గురించి చర్చించింది. సంధ్య, ఇప్పుడు నాకేం చేయాలో తెలియటం లేదు. బావ ఇప్పుడు చాలా నార్మల్ అయ్యాడు. నన్ను చూసే చూపు కూడా మారింది. కానీ తనకి ప్రేమ విషయంలో ఇప్పుడు మోసం జరిగింది కదా. ఇప్పుడు నేను నా మనసులో మాట చెబితే తను ఏమనుకుంటాడో అని భయంగా ఉందే. అను, తొందరపడకు. వరుణ్ తన బాధ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. కొన్ని రోజులాగు. తన మనసులోనే నీ మీద ప్రేమ మొదలైన తర్వాత నీకు చెప్తాడులే. ఒకవేళ తను మంచి మూడ్లో ఉన్నట్టు అనిపిస్తే నీ మనసులో ఏం దాచుకోకుండా అంతా చెప్పేశాయి. సరే సంధ్య, ఇది వరకు ఒకసారి బావకి నా ప్రేమ గురించి చెప్పడంలో ఆలస్యం చేశాను. కానీ ఇప్పుడు మాత్రం అలా జరగనివ్వను. సంధ్యతో ఫోన్ మాట్లాడి పెట్టేసింది అనురాధ. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర రమణమ్మ, సుభద్ర, శ్రీనివాసులు మరియు వరుణ్, అనురాధ కూర్చున్నారు. అమ్మాను, నిన్నొక మాట అడగాలనుంది. నువ్వు కాదనవు కదా? చెప్పండమ్మమ్మ, అంత సీరియస్గా అడుగుతున్నారేంటి? నీకు మన వరుణ్ అంటే ఇష్టమేనా? అంటే పెళ్లి విషయంలో నీ అభిప్రాయం ఏంటి? నువ్వు ఈ ఇంటి కోడలుగా వస్తే చూడాలని మా అందరి ఆశ. అనురాధ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. వరుణ్ కూడా తలెత్తకుండా కూర్చున్నాడు. కాని తన చెవులు అను ఏం చెబుతుందా అని ఆసక్తిగా వింటున్నాయి. అవునను, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. మా బాబుని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోనే ఎప్పటికీ ఉండిపోవచ్చు కదా. మా వరుణ్కి నీకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా చెప్పు? ఇప్పటి వరకు వాడు చేసిన తప్పులు సరిదిద్ది వాడి వెంటే నిలిచావు. ఇక మీదట కూడా వాడితో కలిసి 7 అడుగులు వేస్తావా? అనురాధ సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోయింది. అదేంటమ్మా అంత నిశ్శబ్దంగా ఉన్నావు? సమాధానం చెప్పవేంటి? అనురాధ సిగ్గుతో వెంటనే లేచి తన రూంలోకి వెళ్ళిపోయింది. సుభద్ర మరియు రమణమ్మ ఒకరి ముఖాలొకరు చూసుకొని నవ్వుకున్నారు. చూసావా సుభద్ర, ఆ అమ్మాయి సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందంటే దానికి వరుణ్ అంటే ఇష్టమే అని అర్థం. మనం వెతికే కోడలు పిల్ల ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది. మనవాడు కూడా అలాగే మౌనంగా ఉన్నాడంటే వాడికి కూడా ఇష్టమే. వరుణ్ మనసులో అనురాధ అంటే ఇష్టమున్నా వరుణ్ కూడా సైలెంట్గా తన రూంకి వెళ్ళిపోయాడు. రూంలోకి వెళ్లిన అనురాధ డైరీ ఓపెన్ చేసి రాత్రంతా తన మనసులోని సంతోషాన్ని, ఆందోళనను రాసుకుంది. బావా, అమ్మమ్మ కంటే ముందే నువ్వు నన్ను ఈ విషయం అడగాలని ఎదురు చూస్తున్నాను. నువ్వు అడిగే ఆ క్షణం కోసం నా ప్రాణం వేచి చూస్తోంది బావా. మర్నాడు ఆఫీస్లో వరుణ్కి ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఢిల్లీలో ఒక మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ గురించి మాట్లాడటానికి వరుణ్ని రమ్మన్నారు. అను, నేను ఢిల్లీ వెళ్ళాలి. వారం రోజులు పడుతుంది. ఈ కాంట్రాక్ట్ ఓకే అయితే మన కంపెనీ స్థాయి మారిపోతుంది. నువ్వు ఇక్కడన్నీ జాగ్రత్తగా చూసుకో. ఢిల్లీనా? అంత దూరం? జాగ్రత్తగా వెళ్ళిరా బావా. నువ్వెందుకలా బాధపడుతున్నావు? వారం రోజుల్లో వచ్చేస్తాను కదా. నీకోసం ఏదైనా స్పెషల్ గిఫ్ట్ తీసుకురావాలా? గిఫ్ట్ వద్దు బావా, నువ్వు క్షేమంగా తిరిగి వస్తే చాలు. నువ్వు ఢిల్లీ వెళ్ళొచ్చాక నీకు సర్ప్రైజ్ ఇస్తాను. హా, సర్ప్రైజా? ఓకే. అలాగే నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. వచ్చాక ఇద్దరం మన మనసుల మాటలు పంచుకుందాం. వరుణ్ ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. వరుణ్ వెళ్ళిపోయినప్పటి నుండి అనురాధకి ఇంట్లో, ఆఫీసులో ఏమీ తోచడం లేదు. తన చుట్టూ ఉన్న ప్రతి చోట వరుణ్ జ్ఞాపకాలే. అతడు వాడే పెన్, అతడు కూర్చునే కుర్చీ అన్నీ తనకి వరుణ్ణి గుర్తు చేస్తున్నాయి. వరుణ్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది అనురాధ. ఇక ఏం చేయాలో అర్థం కాక ఊరికి వెళ్దామని నిర్ణయించుకుంది.
దాంతో అనురాధ సుభద్రతో ఇలా అంటుంది. అత్తయ్య, బావొచ్చే వరకు నాకిక్కడ బోర్గా ఉంది. మా అమ్మ నాన్నల్ని చూసి చాలా రోజులైంది. ఒక 2 రోజులు మా ఊరెళ్ళొచ్చేస్తాను. బావొచ్చేలోపు నేను ఇక్కడ ఉంటాను. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేయడం మర్చిపోకు. అనురాధ తన లగేజ్ సర్దుకొని తన ఊరికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళగానే జానకమ్మ, రామయ్య ఆమెను చూసి సంతోషంతో హత్తుకున్నారు. అమ్మా, నాన్న, ఎంత మిస్ అయ్యానో మిమ్మల్ని. పట్నంలో ఎన్ని సౌకర్యాలున్నా ఈ మట్టి వాసనలో ఉన్న తృప్తి ఎక్కడా లేదు. నువ్వు పట్నంలో ఉన్నావు కానీ నీ ధ్యాసంతా ఇక్కడే ఉందని మాకు తెలుసు తల్లి. ఎంతైనా రైతు బిడ్డవు కదా. సాయంత్రం సంధ్య కూడా వచ్చి అనురాధను కలుసుకుంది. ఏంటను, విషయం ఎంత దాకొచ్చింది? బావ మీద ప్రేమని బయటపెట్టావా? లేదు సంధ్య, ఢిల్లీ నుంచి వచ్చాక బావ ఏదో గుడ్ న్యూస్ చెప్తాను అన్నాడు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉందని పెద్దవాళ్ళకి అర్థమైంది. కాని రాత్రి భోజనాల దగ్గర తల్లి అను, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి నాన్న, అంత సీరియస్గా ఉన్నారేంటి? ఏమైనా ఇబ్బందా? అదేం లేదమ్మా. నీకే ఫోన్ చేసి ఇంటికి రమ్మా అని చెబుదామనుకున్నాను. అంతలోనే నువ్వే వచ్చావు. చూడు తల్లి, నీకొక మంచి సంబంధం చూసాం. ఆ అబ్బాయిది మన ఊరే. అనురాధ ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె కళ్ల ముందు ఒక్కసారిగా వరుణ్ ముఖం మెదిలింది. గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. నాన్న, పెళ్ళా? ఇప్పుడా? పెళ్ళంటే ఇప్పుడే కాదు తల్లి. ఆ అబ్బాయి చాలా మంచోడు. మన ఊర్లో ఉన్న చదువు కూడా బాగా చదివాడు. కానీ మట్టి మీద ప్రేమతో ఇక్కడే పొలాలు చూసుకుంటున్నాడు. అందరినీ గౌరవిస్తాడు. నువ్వు సరే అంటే ఆ అబ్బాయి వాళ్ళని రేపు ఉదయం పిలిపిస్తాను. నీలాంటి తెలివైన అమ్మాయికి తను కరెక్ట్ అని నా నమ్మకం. పైగా నా కళ్ళ ముందే ఉంటావు కదా అని నా అభిప్రాయం కూడా. రామయ్య అలా చెప్పడంతో అనురాధకి గుండె ఆగినంత పనైంది. తనిప్పుడేం చేయాలి? తండ్రి మాటని గౌరవించాలా, లేక తన ప్రేమని గెలిపించుకోవాలా? నాన్న, నేను బావని అని చెప్పాలని అనుకుంది. నిజం చెప్పాలని అనుకుంది అనురాధ. కాని రామయ్య ముఖంలో ఉన్న ఆనందం చూసి ఆమె తన మాటను ఆపుకుంది. దాంతో తనలో తానే ఇలా అనుకుంది. భగవంతుడా, ఏంటి పరీక్ష? బావకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నాన్న నాకు షాక్ ఇచ్చాడు. నాన్నకి నా మనసులో మాట ఎలా చెప్పాలి? బావ నన్ను ఇష్టపడుతున్నాడా? అసలు బావ చెబుదామనుకున్న గుడ్ న్యూస్ ఏంటి? ఇప్పుడు నేను మా నాన్న మాట విని ఇదే ఊర్లో అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండాలా? లేక బావంటే నాకు ఇష్టమని నాన్నతో చెప్పాలా? నాకంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడేం చేయాలి? ఇలా అనురాధ మనసు పరిపరి విధాలుగా ఆలోచించటం మొదలుపెట్టింది. అనురాధ తండ్రి మాట విని తన ప్రేమని త్యాగం చేస్తుందా, లేక వరుణ్కి ఫోన్ చేసి తన ప్రేమని వ్యక్తపరుస్తుందా? వరుణ్ణి అల్లుడిగా రామయ్య ఒప్పుకుంటాడా? అనురాధపైనున్న పగని జమీందారు రాధిక తీర్చుకుంటారా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.